హాయ్ అండి. ఈరోజు మా బావ నాటుకోడి తీసుకొచ్చాడు. మా అత్తయ్య ఎప్పటి నుండో రాగి ముద్ద చేసుకుందామని అడుగుతున్నారు. ఇంకా నాటుకోడి, రాగి ముద్ద కాంబినేషన్ బావుండిద్దని ఇవాళ చేద్దామని స్టార్ట్ చేసేసాం ఇంకా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని కోసుకొని వేసుకోవాలి. ఒక పక్కన చికెన్ ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోద్ది. నాటుకోడి కదా ఎక్కువ రావాలి. ఇవి మగ్గిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. షాజీరా, జీలకర్ర ఇవి 2 వేసుకోవాలి ఆయిల్‌లో. మళ్ళీ కరివేపాకు ఈ మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని ఈ కుక్కర్ మూత తీసి చికెన్ చూడండి ఎంత బాగా ఉడికిందో మెత్తగా. ఈ పేస్ట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ చికెన్ వేసేసుకొని తిప్పేసి ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇక్కడ సంగటికి అన్నం పొయ్యి మీద పెట్టాము. మా అత్తయ్య సంగటి తిప్పుతుంది. మేము ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేయడం. మా అత్తయ్యకి ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్తారు. మా అత్తయ్యకి బాగా నచ్చింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.